దేవరాలోని మూడో పాట విడుదలైన దావూదీ దావూదీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుధవారం అనగా సెప్టెంబర్ 4వ తేదీన దేవరాలోని మూడో సింగిల్ గా దావూదీ పాట విడుదలైంది. ఇది యూట్యూబ్ లో విడుదలైందో లేదో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ పాటకు ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అందాలు కనువిందు చేస్తున్నాయి. అయితే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా ఈ పాటపై చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అంత బాధలో కూడా ఎలా స్టెప్పులు వేస్తున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇంతకీ ఎన్టీఆర్ ఏ బాధలో ఉన్నారు అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దావూదీ సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు ఎన్టీఆర్ కండరాల నొప్పి గాయంతో బాధపడుతున్నారట. అయినా సాంగ్ షూటింగ్ కు పిలవడంతో అవేమీ పట్టించుకోకుండా దావూదీ సాంగ్ చేశాడట ఎన్టీఆర్. అంత బాధలో కూడా తన అభిమానుల కోసం ఎంత నొప్పినైనా భరిస్తాడు అనటానికి ఇదే నిదర్శనం అంటూ దావూదీ లాంటి ఫాస్ట్ బీట్ సాంగ్ కు తారక్ ఇంత ఈజీగా స్టైలిష్ స్టెప్పులు వేశాడంటే ఆశ్చర్యంగా ఉందని రత్నవేలు తెలిపారు. అయితే ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు అన్నా నువ్వు గ్రేట్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్నతో అట్లుంటది మరి, అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు, ఎంత బాధనైనా భరిస్తాడంటూ కామెంట్ చేస్తున్నారు. నిజానికి దేవరా సినిమాకు అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నాడని తెలిసినప్పటి నుంచి సినిమా రేంజ్ మారిపోయింది. దానికి కారణం అనిరుద్ నుంచి గత సినిమాల్లో తన సంగీతంతో విక్రమ్, లియో, జైలర్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. అందుకే దేవరా చిత్రానికి అనిరుద్ సంగీతంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా దేవరా పాటలతో కూడా అదే అంచనాలు నిజమవుతున్నాయి. దేవరా సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమాలోని 3 పాటలు 5 భాషల్లో విడుదలయ్యాయి. మొదటి 2 పాటలు అన్ని భాషల్లో పాపులర్ అయ్యాయి. ఈ మూడో పాట కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు.